ఫ్రెండ్స్ ఇదే వివో V40 మొబైల్. మరి వివో V సిరీస్ మొబైల్ అన్న వెంటనే మనకు కనిపించేది, మనకు వినిపించేది కెమెరాస్. సో దీనిలో కూడా మనకు చాలా మంచి ఫోటోస్ క్యాప్చర్ చేయడానికి డిఫరెంట్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో మరి వాటితోటి క్యాప్చర్ చేసిన కొన్ని ఫోటోస్ని కూడా చూద్దాం. దాని తర్వాత దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 7 Gen 3తో పాటు IP68 రేటింగ్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే 5500 mAh బ్యాటరీ ఇచ్చినా సరే మొబైల్ అనేది చాలా స్లిమ్గా ఉంటుందని చెప్తున్నారు. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం. వీళ్ళు జనరల్గా జైస్ తోటి బ్రాండింగ్లో మొబైల్ని తీసుకొస్తూ ఉంటారు. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పై వైపు మనకి ఇట్లా మొబైల్ ఉంది. లోపటి వైపు ఈ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్, చార్జర్ కేబుల్ని ప్రొవైడ్ చేశారు. సో ఇది ఫ్రెండ్ మొబైల్ చుట్టూ ఉన్న ఈ కవర్ని ఇట్లా రిమూవ్ చేసేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా స్టైలిష్గా అట్రాక్టివ్గా కనిపించే మొబైల్. జనరల్గా వివో గురించి మాట్లాడినట్టయితే డిజైన్ వీళ్ళది బాగుంటుంది. మొబైల్ డిజైన్ అనేది నెక్స్ట్ టైం చూసుకున్నట్టయితే జైస్కి సంబంధించిన బ్రాండింగ్ అనిపిస్తుంది. దీనిపైన మనకు ఔరా లైట్ OS పోర్ట్రేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇటువైపు మనకు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్, పైవైపు ఇక్కడ పర్సనల్ పోర్ట్రేట్ అని చెప్పేసి కూడా ఇక్కడ కూడా బ్రాండింగ్ ఉంది. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. కింది వైపు స్పీకర్ గిల్స్, తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు టైప్ సి పోర్టు, ఇక్కడ సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. మొబైల్ చేతిలో తీసుకుంటే బాగుంది, కర్వ్ డిస్ప్లే తోటి ఉంది. ఒక ప్రీమియం మొబైల్ చేతిలో పట్టుకుంటే ఎటువంటి ఫీలింగ్ అయితే ఉంటుందో అటువంటి ఫీల్ తోటే ఈ మొబైల్ కనిపిస్తుంది. మరి మొబైల్ని బూట్ చేసేసి సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మిగతా వాటి గురించి అయితే మాట్లాడదాం. ఫ్రెండ్స్ మొబైల్ బూట్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత క్లారిటీ కనిపిస్తుంది అనేది ఓపెన్ చేసిన వెంటనే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము దీని బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే 400-500 nits పీక్ బ్రైట్నెస్ అంటున్నారు. సో మరి అది కాదు కానీ మనకు బ్రైట్నెస్ మాత్రం బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు కర్వ్డ్ ఎడ్జెస్ తోటి ఈ మొబైల్ అనేది చూడడానికి చాలా అట్రాక్టివ్గా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ దీని సెట్టింగ్స్లోకి వెళ్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్ళేస్తే మిగతా డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని అయితే దీనిలో యూస్ చేశారు. అవుట్ ఆఫ్ బాక్స్ ఇది Android 14 తోటి వచ్చింది. 128 GB స్టోరేజ్ వేరియంట్లో నా దగ్గర. మరి వివో అన్న వెంటనే మనం చూసేది ఏంటి అంటే కెమెరాస్. సో మరి దీని కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ మనం ఆప్షన్ గురించి మాట్లాడినట్టయితే మైక్రో మూవీస్ని క్యాప్చర్ చేయడానికి, మోర్లోకి వెళ్ళినట్టయితే హై రెజల్యూషన్లో ఫొటోస్ని క్యాప్చర్ చేయడానికి, తర్వాత ఆస్ట్రో అని చెప్పేసి, స్నాప్షాట్ అని చెప్పేసి ఇలా చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. వీటన్నిటిని చూడండి, మీరు ఫోటో శాంపుల్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ 4Kలో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 4K 30 FPS ఉంది. బ్యాక్ కెమెరా చేసి ఫ్రంట్ కెమెరాలో కూడా మనం 4K 30 FPSలో అయితే వీడియోస్ని రికార్డ్ చేయవచ్చు. పోర్ట్రేట్లో కూడా చాలా మంచి ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. స్టూడియో టైప్ పోర్ట్రేట్స్ ఇది క్యాప్చర్ చేస్తా అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ప్లస్ నైట్లో కూడా మంచి ఫోటోస్ని క్యాప్చర్ చేస్తుంది. జనరల్గా వివో V సిరీస్ గురించి మాట్లాడినట్టయితే కెమెరాస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. నేను గమనించిన దాని ప్రకారం చాలా రకాల డిఫరెంట్ మోడ్స్లలో మనం మంచి ఫోటోస్ని, సినిమాటిక్ ఫోటోస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని క్యాప్చర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు డిఫరెంట్ ఈ ఫోకల్ లెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూస్ చేసి కూడా ఫోటోస్ని క్యాప్చర్ చేయడానికి ఆప్షన్స్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనకు 24 mmలో ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ని క్యాప్చర్ చేయడానికి, 35 mmలో స్ట్రీట్ పోర్ట్రేట్ని క్యాప్చర్ చేయడానికి, అంతేకాకుండా 50 mmలో న్యాచురల్ పోర్ట్రేట్స్ని క్యాప్చర్ చేయడానికి, 50 mmలో క్లాసిక్ పోర్ట్రేట్స్ని క్యాప్చర్ చేయడానికి, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వీటితో క్యాప్చర్ చేసిన శాంపుల్స్ని అయితే మీరు చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో 4K 30 FPSలో సెల్ఫీ క్యామ్ యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన స్టెబిలైజేషన్, వీడియో క్లారిటీ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో బ్యాక్ క్యామ్ 4K 30 FPSలో రికార్డ్ చేస్తున్నాను. మరి దీనికి సంబంధించిన స్టెబిలైజేషన్ మీరు చూడవచ్చు.
మరి దీనికి సంబంధించిన ఆటో ఫోకస్ మీరు కూడా చూడవచ్చు, చాలా బాగుంది. మరి దీని యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ మీరు చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకు కాంట్రాస్ట్స్ అయినా కానివ్వండి, డీప్ బ్లాక్స్ అయినా కానివ్వండి అన్ని చాలా బాగా కనిపించేస్తున్నాయి. ఇక్కడ నేను ఫుల్ బ్రైట్నెస్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. స్టూడియోలో అన్ని లైట్స్ ఉన్నాయి. ఆ లైట్స్ అనేవి ఆన్ ఉన్నా సరే మనకు ఈ బ్రైట్నెస్ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ప్లస్ ఇక్కడ మనకు వీవింగ్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయి, ఇక్కడ మీరు కర్వ్డ్ ఎడ్జెస్ కారణంగా మనం ఇట్లా తిప్పినా సరే ఈ డిస్ప్లేలో వీడియోస్ అనేవి బాగా కనిపించేస్తున్నాయి. ఇక్కడ మీరు బెజిల్స్ చూసినట్టయితే బెజిల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇటువైపు అయితే మొత్తానికి లేవు, కింది వైపు పై వైపు కూడా చాలా తక్కువ బెజిల్స్ పెట్టారు సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే కారణంగా. ఈ మొబైల్ అనేది నిజంగా ప్రీమియం మొబైల్ లాగా కనిపిస్తుంది. మరి పర్ఫార్మెన్స్ చూద్దాం. స్నాప్డ్రాగన్ 7 Gen 3 అంటున్నారు, ఎలా పర్ఫామ్ చేస్తుందో ఇక్కడ నేను ఒకసారి గేమ్ ఆడి మీకు చూపిస్తాను. మొత్తానికి ఎవరైతే ఎక్కువ గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ అనేది బాగానే నచ్చుద్ది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే IP68 రేటింగ్. సో మరి ఈ మొబైల్ అనేది ఇట్లా డ్రాప్ రెసిస్టెంట్, ప్లస్ మన మొబైల్ అనేది నీళ్ళలో పడిపోయినా కూడా మనకు ఎటువంటి డ్యామేజ్ అయితే జరగకుండా ఉంటుంది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇక కెమెరా స్పెసిఫికేషన్ చెప్పినట్టయితే నేను 50+50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇంకొక లైట్ లాంటిది ప్రొవైడ్ చేశారు సార్. సో ఇది స్టూడియో క్వాలిటీ ఔరా లైట్ కోసం అయితే దీన్ని వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా మరి మొబైల్ యొక్క అన్బాక్సింగ్, మరి మొబైల్ యొక్క వెయిట్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడితే ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. 5500 mAh బ్యాటరీ ఇచ్చిన తర్వాత కూడా ఇంత స్లిమ్గా మొబైల్ని మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. 7.5 mm మాత్రమే థిక్నెస్ దీనిలో ఉంది. ఈ డిస్ప్లే గురించి మాట్లాడితే 1.5K రెజల్యూషన్ తోటి AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఎవరైతే ఎక్కువగా వీడియోస్ చూస్తూ ఉంటారో వాళ్ళకు కూడా చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. గేమింగ్ మీరు చూసారు, చాలా స్మూత్గా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఎక్కడ కూడా నాకు హీట్ అయినట్టు అనిపించలేదు. అది కూడా దీని ప్రత్యేకత. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఎవరికైతే ఒక మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి విత్ పర్ఫార్మెన్స్, మంచి డిస్ప్లే, మంచి డిజైన్, ప్లస్ డ్యూరబిలిటీ ప్రకారం చూసుకున్నట్టయితే IP68 రేటింగ్ని ప్రొవైడ్ చేశారు. మొబైల్ కూడా చాలా డ్యూరబుల్గా ఉంది. సో మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. ప్రైజింగ్ డీటెయిల్స్ అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.